ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొకసారి మీతో కలిసి ఈ విధంగా దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను దేవుని మహిమపరుస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు మనం కొన్ని నిమిషాలు దేవుని వాక్యముల నుండి ఆయన అమూల్యమైనటువంటి ఆయన మాటలు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఈరోజు ఒక ప్రశ్నను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. క్రైస్తవులు అనేటటువంటి వారు ఏ విధమైనటువంటి వస్త్రాలు ధరించాలి, ఆర్నమెంట్స్ ఏ విధమైనటువంటి ఆభరణములు ధరించాలి అనేది ఈరోజు మన ముందున్నటువంటి ప్రశ్న. ఆ ప్రశ్న ఏం చెప్తుంది ఈరోజు మనకి? ఆ ప్రశ్న ద్వారా దేవుడు ఏం మాట్లాడినై ఉన్నాడో మనం విందాం. ప్రభువే మనందరితో మాట్లాడి మహిమ పొందును గాక. రండి, మనమందరం కూడా దేవుని వాక్యములో కొన్ని మాటలు, అమూల్యమైనటువంటి మాటలు, గూఢమైనటువంటి సంగతులను మన వాక్యముల నుండి తెలుసుకోబోతూ ఉన్నాము. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 5వ వచనములో మనం చూస్తే, స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు. ఈ మాట దగ్గర మనం తప్పనిసరిగా కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఈరోజు ప్రపంచాన్ని మనం చూస్తే ఎక్కడ చూసినా ఫ్యాషన్, ఎక్కడ చూసినా కానీ సంఘాల్లో కూడా ఫ్యాషన్ అయిపోయింది. ఆడపిల్లలు కూడా జీన్స్ ప్యాంట్లు, షర్ట్లు వేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు క్రైస్తవులుగా దేవుడు మనకి ఇచ్చేటటువంటి ఆజ్ఞ, మనము నేర్చుకోవలసినటువంటి విషయాలు ఏమిటి అంటే, స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు. ఈ మాట చెప్పేది ఒక సేవకుడు కాదు, ఒక ప్రవక్త కాదు. దేవుడు తానే స్వయముగా తన స్వరము చేత తన దాసులతో మాట్లాడినటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో రాయించాడు దేవుడు. ఈ మాటను మనము విన్నప్పుడు మనందరికీ కూడా చాలా ఆందోళన కలుగుతూ ఉంటుంది. అయ్యో, ఈరోజు జీన్స్ ప్యాంట్ లేకపోతే ఎలా, షర్ట్ లేకపోతే ఎలా? ఈరోజు లేడీస్ కూడా వాడు మగపిల్లోడు ఆడపిల్లలు కూడా తెలియనంత విధముగా ఈరోజు వస్త్రాధరణ మనం చూస్తూ ఉన్నాం ప్రపంచంలో. అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు, స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషము ధరింపకూడదు. దేవునికి స్తోత్రం. అందుచేతనే ఇలా వస్త్రాధరణ విషయంలో మనము వేసే వేషము, మనం వేసుకునేటటువంటి వస్త్రాల ద్వారా కూడా మనం ప్రభువుకి కోపము రప్పించేటటువంటి వారిగా ఉన్నాము అని నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అనేక చోట్ల మనం చూస్తూ ఉన్నాం, మగవాళ్ళేమో చెవులకి రింగులు పెట్టుకుంటూ ఉన్నారు, అలాగే తలలు కూడా ఆడవాళ్ళలా పెంచుకుంటున్నారు. అలాగే స్త్రీలు కూడా వారు ప్యాంట్లు వేసుకున్నారు, షర్ట్లు వేసుకున్నారు. ఇదంతా కూడా దేవునికి అయిష్టమైనటువంటి కార్యమని ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. అలాగూ చేయవారందరూ నీ దేవుడైనటువంటి యెహోవాకు హేయులు అని వాక్యము క్లియర్గా చెబుతూ ఉంది. మరి హేయమైనటువంటి పనులు మనం చేయడానికి ప్రభు మనల్ని తయారు చేయలేదు. హేయమైనటువంటి కార్యాలు చేయడానికి ప్రభు మనల్ని ఈ లోకంలోనికి తీసుకొని రాలేదు. కానీ ఇదిగో ఆయనకి ఇష్టమైనటువంటి కార్యాలు, ఇదిగో ఆయనకి ఇష్టమైనటువంటి క్రియలు చేసేటటువంటి వారిగా ఈరోజు మనం ఉండాలని సేవకులుగా నేను మీకు తెలియజేస్తాను. ఈరోజు నీ సంఘంలో నీవు ఎలా ఉంటున్నావు? బయట ప్రపంచానికి ఎలా కనిపిస్తున్నా? నీ క్రియలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి నీకు నీవే పరిశీలన చేసుకోవాలని ప్రభు పేరట నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మనం చూద్దాం వాక్యముల నుండి మనం ఎలా ఉండాలో. మొదటి తీమోథేయుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, బుక్ ఆఫ్ తిమోథియస్ చాప్టర్ 2 verses 9 మనం చూస్తే ఇక్కడ వాక్యం క్లియర్ గా చెప్తుంది, స్త్రీలను
అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనకూడి. స్త్రీలు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటంటే అనుకువ, స్వస్థ బుద్ధి గలవారై నుండి తగు మాత్రపు వస్త్రం. చిన్నది కాదు, తగు మాత్రపు వస్త్రాలు అంటే ఈరోజు సినిమాల్లో చూస్తాము. తగు మాత్రపు వస్త్రాలు అంటే అన్నీ కనిపించేటట్లుగా. చాలా విచిత్రమైనటువంటి మన ప్రీవియస్ వీడియో మీరు చూసినట్లయితే క్రైస్తవులు సినిమాలు చూడవచ్చా అనేటటువంటి వీడియో యూట్యూబ్లో మీకు దొరుకుతుంది. దయచేసి ఆ వీడియో కూడా మీరు చూడండి. నిజమే, ఈరోజు సినిమా ప్రభావం యవనస్తుల మీద ఎంతగానో పడుతూ ఉంది. ఈ పురుష వేషం కానీ స్త్రీ వేషం కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఈ సినిమాలు చూసి నేర్చుకుంటూ ఉన్నారు. జీన్ ప్యాంట్ ఉందా అసలు ఈ ప్రపంచంలో? ఈ సినిమాలు వచ్చాయి, జీన్ ప్యాంట్లు ఎక్కువైపోయినాయి. మగవాళ్ళు ఆడవాళ్ళే తయారవుతున్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళే తయారవుతున్నారు. ఇలాంటి పోటీ ప్రపంచంలో మనం ఒకరు వేశారని ఇంకొకరు, ఒకరు వేసుకున్నారని ఇంకొకరు, సినిమాలు వాళ్ళు వేసుకున్నారని వీళ్ళు, ఇలాగా చాలా విచిత్రమైనటువంటి పనులు ఈరోజు క్రైస్తవ యవనస్తుల దగ్గర మనం చూడటం చాలా బాధాకరమైనటువంటి విషయం అని నేను తెలియజేస్తాను. స్త్రీకి ఉండాల్సింది అనుకో ఉండాలి, అలాగే స్వస్థ బుద్ధి. మీ బుద్ధికి స్వస్థత ఉండాలి. కావాల్సింది పైన కాదు, స్వస్థత లోపల ఉండాలి. హృదయానికి స్వస్థత కావాలి. పురుషులు వేషం ధరించుకోవడం కాదు, మిక్కిలి విలువైనటువంటి వస్త్రాలు కాదు, కానీ తగు మాత్రపు వస్త్రాలు. అలాగే జడలతోనైనను ఈరోజు జడలు, వివిధ రకరకాల జడలు చూస్తున్నా. ఆ తలలో పెడతారు ఎన్ని రకరకాలు. ఇవన్నీ వాక్యంలో ఉన్నాయి, నేను చెప్పేటటువంటి మాటలు కాదు. జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనకూడి. ఈ మాట చాలా మందికి బాధే. మిక్కిలి విలువైనటువంటి వాటి కోసమే చూస్తా ఉన్నాం, కానీ విలువ లేనటువంటి, విలువ తక్కువగా ఉన్నటువంటి వాటికి ఎవరు కూడా ముందుకు వెళ్ళరు. నా షర్ట్ ఈరోజు ఎంతో తెలుసా, నా ప్యాంట్ రేట్ ఎంతో తెలుసా, నేను వేసుకున్నటువంటి ఈ వస్త్రాల ధర ఎంతో తెలుసా అంటే, నువ్వెంత ధర అయితే అంత పరలోకంలో చోటు ఉందా నీకు? నువ్వెంత ఎక్కువ ధనము కలిగినటువంటి వేసుకుంటే అంత ఎక్కువ ప్రాధాన్యత ప్రభువు నీకు ఇవ్వబోతున్నాడా అంటే ఎంత మాత్రము లేదు అని సేవకుడిగా చెప్తూ ఉన్నాను. ఈరోజు కావాల్సింది అనుకువ, స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారిగా. ఈరోజు తగు మాత్రపు వస్త్రాలే మనం వాడాలి. మనకు సంబంధించినటువంటి వస్త్రాలు. చాలా మంది మనం చూస్తూ ఉంటాం, ఒకే టైప్, ఒకే రకమైనటువంటి దుస్తులు, చాలా ఆనందింపదగినటువంటి దుస్తులు, ఒకే విధమైనటువంటి దుస్తులు వేసుకుంటారు. ఎప్పుడు వైట్. అది ఎప్పుడు వైటే వేసుకోవాలంటే రూల్ ఏమీ లేదు. వైటే వేసుకోవాలా, రంగురంగులు వేసుకోకూడదా అంటే మిక్కిలి వెళ్ళగలిగినటువంటి వస్త్రాలు మనకు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఒక డ్రెస్ ఖరీదు చేసి, ఒక డ్రెస్ ఖరీదుతో ఇంచుమించుగా 2-3 కుటుంబాలు ఒక 2-3 వారాలు వారి సమృద్ధిగా ఆహారం వారికి సరిపోతుంది. ఆ ధనం అంత మిక్కిలి విలువైన 20,000, 30,000, 50,000, 1 lakh ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా రేట్లతో కలిగినటువంటి వారు, రేట్లు పెట్టుకొని కొనుక్కునేటటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. ఆ బ్రాండ్ కాదని ఈ బ్రాండ్, ఈ బ్రాండ్ కాదని ఆ బ్రాండ్, చాలా విచిత్రమైనటువంటి వాటిని ఈ లోకంలో మనం చూస్తున్నాం. చాలా జాగ్రత్త ప్రియులారా. ఇలాంటివి ఒకవేళ మనకు ఆలోచనలు వచ్చినప్పుడు చాలా భయం వేస్తూ, నిజమే దేవుడు మనం చూస్తున్నాడు. సహోదరులు ప్రేమ కలిగి ఉండాలని ప్రభు చెప్తున్నాడు. ఈ వాక్యం చెబుతున్న రీతిగా అనుకువ ఉందా ఈరోజు క్రైస్తవుల్లో? స్వస్థ బుద్ధి ఉందా? లేవి కాండము 19
27వ వచనంలో మనం చూస్తే మీ నుదుటి వెంట్రుకలను గుండ్రముగా కత్తిరింపకూడదు అని ఉంది. ఈ వాక్యం ఎవరి కోసం అంటే ఈరోజు చాలా మంది ఆడవాళ్ళు కావాలని వారికి ఇక్కడ మనం చూస్తాం రౌండ్ గా పెట్టుకుంటా ఉన్నారు చాలా మంది. మీ ఫ్యాషన్ కొరకు కారణం చాలా సంతోషం మీరు అలా పెట్టుకోవడం, కానీ అది ప్రభువుకి ఇష్టమైనది కాదు అని వాక్యంలో నుండి నేను మీకు చెప్తున్నాను. మీరు అలా పెట్టుకుంటే నాకేమి లాస్ కాదు, మీరే నష్టపోతారు. అది వాక్యానుసారమైనటువంటి వస్త్రాధరణ, లేకపోతే నీ యొక్క స్టైల్ అలాంటిదిగా ఉండకూడదు, దేవునికి ఇష్టమైనటువంటిదిగా ఉండాలని ప్రభు పేరు నేను చెప్తూ ఉన్నాను. చాలా మంది ఈరోజు జడలు, రకరకాల జడలు, బ్యూటీ పార్లర్స్ కి వెళ్ళాలి, అక్కడ మరి వారు వేసే స్టైలిష్ తగినటువంటి జడలు వేసుకున్నారు చాలా మంది. చాలా సంతోషం. అది దేవునికి సంతోషం కాదు, దేవునికి ఆయాసం, దేవునికి దుఃఖం. దేవుని పిల్లలుగా మనకది తగదు అనే వాక్యంలో నుండి ఈరోజు మీకు నేను చెబుతూ ఉన్నాను. అలాగే మీ గడ్డపు ప్రక్కలను కొరగకూడదు అంటే ఈ గడ్డం ఇది, ఈ గడ్డపు పక్కలను ఓన్లీ పక్కలను మాత్రమే కొరకూడదు. చాలా మంది ఈరోజు ఫ్రెంచ్ తెలుసా మీకు, చాలా విచిత్రమైనటువంటి స్టైల్స్ ఈ లోకంలో ఉన్నాయి. ఫ్రెంచ్ గడ్డం ఇక్కడ ఓన్లీ ఇక్కడే ఉండేస్తారు చాలా మంది. ఇది దేవునికి ఆయాసము పరిచేటటువంటి ఒక విషయమా అని నేను చెబుతూ ఉన్నాను. దేవునికి తీసుకోవద్దు. మీ గడ్డ ప్రక్కలను మాత్రమే కొనకూడదు, వీసైతే మాత్రం తీసుకోవాలి. అంతేగాని నేను ఇక్కడ ఉండతాను, ఇక్కడ కొంచెం ఇలా కట్ చేసుకుంటాను, ఇక్కడ చేస్తాను నీకు ఇష్టమంతో ఉండడానికి నువ్వు లోకానుసారమైన వ్యక్తి కాదు. క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి వారము, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత సంఘములో స్త్రీలు ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది మనం చూస్తే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ఒక చక్కటి మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4, 5, 6, 7 వచనాల్లో మనం చూస్తే ఏ పురుషుడును తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయును లేక ప్రవచించును, ఆ పురుషుడు తన తలను అవమానపరుచుతున్నాడు. తల ఎవరు? మనందరికీ శిరస్సు అయి ఉన్న మన దేవుడు, సంఘానికి శిరస్సు క్రీస్తు. అందుచేత మనం దేవుడి నామానికి అవమానకరంగా ముసుగులు వేసుకోవడానికి వీలేదు. అలాగే ఏ స్త్రీ తన తల మీద ముసుగు వేసి మనకు ప్రార్థన చేయను లేక ప్రవచించును, ఆ స్త్రీ తన తలను అవమానపరచును, అనగా అది ఆమెకు క్షౌరం చేయబడినట్టుగానే ఉండును. అంటే ఇలాంటి వారికి ఎవరైనా ముసుగేసుకొని వాళ్ళందరూ గుడ్లు గీకేయాలి. ఎందుకంటే వాళ్ళకి తల ఉన్నా కటింగ్ వేసేసినట్టు లెక్క. ఎందుకంటే వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు కానీ, పాటలు పాడేటప్పుడు కానీ, సంఘానికి వచ్చినప్పుడు కానీ ముసుగు, ఇలా ముసుగు గురించి మనం చూస్తే ఈరోజు చాలా చక్కగా ముసుగు గొడ్డలు కూడా ఉంటారు, చక్కగా అవి కట్టుకొని సంఘానికి పరిశుద్ధుల సమూహంగా మనం ఉండాలి. సంఘంలో దేవుడికి ఇష్టమైనటువంటి వారికి మనం కనిపించాలి. దేవుడికి స్తోత్రం. ఏ స్త్రీ తన తల మీద ముసుగు వేసి మనకు ప్రార్థన చేయను లేక ప్రవర్తించిన ఆ స్త్రీ వల్ల తన తల అంటే తన భర్తకు అవమానం. అలాగే మీ ఇద్దరికి తల ఎవరంటే ఆ పరమ తండ్రి, ఆయనకి అవమానం. అంటే సంఘానికి అవమానం తెచ్చేటటువంటి విషయాలు కాక సంఘానికి క్షేమం కలిగించేటటువంటి విషయాలు మనం చేయాలి. క్షమాభివృద్ధి కలిగించడం కోసం మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం 7వ వచనంలో మనం చూస్తాం, పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకోనకూడదు, కానీ స్త్రీ పురుషుని మహిమై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇలాగా మనం వాక్యంలో చూస్తే ఇంకా బోలుడండి వచనాలు ఇంకా చాలా ఉన్నాయి. అందుచేత సంఘంలో నువ్వు ఎలా ఉండాలో ప్రభు చెప్తున్నాడు, సంఘంలో నువ్వు ఎలా జీవించాలో ప్రభు చెప్తున్నాడు,
సంఘములో మనం ఏ విధంగా ప్రవర్తించాలో ప్రభు చెప్తూ ఉన్నారు. ఇక్కడ నుదుటి వెంట్రుకల విషయంలో కానివ్వండి, గడ్డపు పక్కలో కానివ్వండి, సంఘంలో స్త్రీ ముసుగు వేసుకోవాలి, పురుషుడు వేసుకోవడానికి వీల్లేదు. స్త్రీ ఎందుకు వేసుకోవాలంటే అది తల, ఆ తల దేవునికి సాదృశ్యంగా ఉంది. దేవుని మనం ఈరోజు కనపరచాలంటే స్త్రీలారా ఈ సంఘంలో ముసుగు వేసుకోవాలి. పురుషులారా మీరు కూడా తలగానే ఉన్నారు కాబట్టి మీరు తలను మూసేయడానికి వీల్లేదు, ఆ తల మీద మూసుకొనడానికి వీల్లేదని వాక్యం చెప్తుంది. అలాగే యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 1 నుంచి 9 వచనాలు మీరు ఒకసారి చదివితే తర్వాత ఆయన ఇక్కడ ఉన్నటువంటి అనేకమైన విషయాలు మనం చూడాలి. ఒక 2వ వచనాన్ని చదువుతున్నాను. అలాగే బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకున్నప్పుడు మీ సమాజ మందిరంలో వచ్చినప్పుడు మురికి బట్టలు పట్టుకుని దరిద్రుడు లోపలికి వచ్చిన మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని చూసి సన్మానిస్తారు. నీవు ఇక్కడ మంచి స్థలమును కూర్చున్నావు అని చెప్తాం. ఆ దరిద్రులతో నువ్వు అక్కడ కూర్చో, ఎక్కడ కూర్చో, అక్కడ నిలబడు, ఇక్కడ కూర్చోడానికి కుదరదు అని ఈ సంభాషణ ఈ వాక్యంలో రాయబడింది. మీ మనసులో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు ఉంటారా? నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయములలో దరిద్రులైనటువంటి వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగాను ఉండటకు దేవుడు ఏర్పరచుకోలేదా? నిన్ను నన్ను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు తెలుసా? దరిద్రులైనటువంటి వారిని ఆదరించడానికి, వారి విశ్వాసములు పెంచడానికి, దరిద్రులుగా ఉండడానికి కాదు, మన పక్షవాతము చూపించేటటువంటి వారిగా కాక అందరూ సమానమే. దేవునికి స్తోత్రం. అందరూ సమానమే. ప్రశస్త వస్త్రములు ఒక వాక్యం మురుగుగొడ్లు. అందుచేత మన క్రియలు కూడా మురుగుగొడ్డులా ఉండకూడదు. మన క్రియలు కూడా దేవునికి ఇష్టమైనటువంటివిగా ఉండాలని ప్రభు పేరిట మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనములో నుండి మనం చూద్దాం. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకుంటాయు, వస్త్రములు ధరించుకుంటాయు అను వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండగా. అంటే ఇక్కడ పేతురు రాసినటువంటి పత్రికలో చెప్తూ ఉన్నారు ఏమనంటే, బయట కనిపించేటటువంటి ఇది కాకుండా, ఈ అలంకారం కాకుండా లోపల కనిపించేటి దేవుడు చూసేటటువంటి అలంకారం మనకు కావాలని ప్రభు యొక్క వాక్యము చెబుతూ ఉంది. సాధువైనట్టు, మృదువైనట్టు గుణమును, అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలను. ఇది దేవుని దృష్టికి మిగుల విలువ కలది. మనం బాగా విలువైన వేసుకొస్తే దేవుడు బాగా చూస్తాడు అనుకోవడం మన అమాయకత్వం. నువ్వు ఎలా ఉన్నా దేవుడు నేను చూస్తాడు. అందుకే మనం బాగా విలువైనటువంటివి ఇవన్నీ వేసుకొస్తే ప్రజలు చూస్తారేమో తప్ప దేవుడు మాత్రం నీ మీద దృష్టి పెట్టలేడు అని నేను చెబుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుచేత ఈ వాక్యము చెప్తున్నటువంటివి మనం జాగ్రత్తగా చూడాలి. ఈ వాక్యములు అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొనిరి. ఈరోజు అలంకారం అంటే బయట అలంకారాన్ని ప్రజలు చూస్తూ ఉన్నారు, కానీ దేవుడు చూసే అలంకారం ఏంటంటే లోపల ఉన్న అలంకారాన్ని ప్రభు చూస్తూ ఉన్నారు. నీ లోపల ఉన్న అలంకారం మృదువైనట్టు, సాధువైనట్టు స్వభావం, స్వస్థ బుద్ధి కలిగి, దీన మనస్సు కలిగి, ఆ ప్రేమ కలిగి, విశ్వాసము కలిగి, నమ్మకత్వము కలిగి, ఇలాంటివి మన హృదయాల్లో ఉండాలి అని ప్రభు యొక్క వాక్యము ఈరోజు మనందరికీ కూడా సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. అందుచేత
ఈ అలంకార విషయంలో ప్రభు నాకు ఇష్టముగా నేను ఉండాలంటే ఈ దుస్తులను ప్రభు చూడలేదు. అలాగని చెప్పి మనకి నచ్చినవి, మనకు కావాల్సినవి కొరత వేసుకుంటే కుదరదు. దేవునికి ఇష్టముగా ఉండాలి, ప్రజలు చూడడానికి చక్కగా కనిపించాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఉన్నటువంటి కల్చర్ని బట్టి, మనం ఉన్నటువంటి ఈ ప్రాంతాలను బట్టి మనము తగిన వస్త్రాలను మనం వేసుకుని ఉంటాం, తగినటువంటి వారిగా మనం ఉండాలి. దేవుని దృష్టిలో మనము వ్యాసాలు వేసేవారిగా కాక, దేవుని దృష్టిలో బలవంతులుగా, ధనవంతులుగా, దేవుని పరిచర్యలో సహకారులుగా మనం ఉంటే దేవుని కృప నిండుగా మెండుగా నీకు నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహిస్తాడని సేవకుడిగా నేను చెబుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. అందుచేత ఈ లోకపరమైన ఈ అలంకారాల గురించి కాక దేవునికి ఇష్టమైన అలంకారాలు కలిగి మీరు ఉండాలి. మీ పిల్లల్ని అలాగే పెంచాలి. వాళ్ళకి ఏది కావాలని అది కొనడం కాదు, కానీ దేవునికి ఇష్టమైనటువంటిదిగా, దేవునికి నచ్చినటువంటి పిల్లలుగా మీరు ఉండాలి, మీ బిడ్డలో ఉండాలి. అందుచేత ఈ అలంకారం ఆభరణాలు ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. నీకు నచ్చింది నువ్వు చేస్తే కుదరదు, నీకు నచ్చినట్లుగా నువ్వు ధరిస్తే కుదరదు. కానీ దేవుని వాక్యానుసారం దేవునికి ఇష్టం వచ్చినట్లుగా, దేవునికి నచ్చినట్లుగా మనం చేస్తే అది మనకు ఆశీర్వాదం అని ఒక సేవకుడిగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆభరణాలు, పైన ఆభరణాలు ఈ లోకం అంతా చూస్తుంది, కానీ లోపల ఉండే ఆభరణాలు ప్రేమ, సంతోషం, సమాధానం, ఈ ఆత్మ ఫలాలు ఉన్నాయి కదా, ఇవి మనకు అలంకారాలుగా ఉండి సాధువైనట్టు, మృదువైనట్టు, ఇలాంటి అలంకారంగా కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుని దృష్టి మన మీద పడుతూ ఉంది. నిజమే ప్రియులారా, బైబిల్ మనం చూస్తూ ఉన్నాం. ఎస్తేరు ఏ ఆభరణములు పెట్టుకున్నదే సాధారణమైనటువంటి స్త్రీగా రాజు ముందుకు వెళ్ళింది. ఎప్పుడైతే రాజు ఆమెను చూశాడో ఆమె మీద దయ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజు కూడా నేను ఒక ఎస్తేరు వలె ప్రభువుకి కనిపిస్తే, ఒక మంచి తనము కలిగినటువంటి బిడ్డలుగా మనం ప్రభు కనిపిస్తే, దేవుని కృప నిండుగా మెండుగా నీకు, నీ కుటుంబానికి, నీకు కలిగిన సమస్తానికి ఆయన కన్ను దృష్టి నీ మీద పడుతుంది. నిన్ను చూస్తాడు, ఆశీర్వదిస్తాడని సేవకులుగా నేను తెలియజేస్తా ఉన్నాను. తగు మాత్రపు వస్త్రాలు ఈరోజు మనం ధరిస్తే అది మనకు ఆశీర్వాదం అని తెలియజేస్తూ ఉన్నాను. అందుచేత ఈ మాటలు విన్నటువంటి మీరు ఇంకా ఒకవేళ అయిష్టమైనవి, నీకు నచ్చినవి నువ్వు చేస్తే అది ఆశీర్వాదం కాదు. దేవునికి నచ్చినవి నువ్వు చేయాలి, దేవునికి ఇష్టమైనది నువ్వు చేయాలి. నీకు మనసు వచ్చినట్లుగా నువ్వు చేస్తే అది నీకు ఆశీర్వాదం కాదని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆభరణాల విషయంలో, వస్త్రాధరణ విషయంలో ఈ లోకానుసారమైనటువంటి పద్ధతులను మనం అవలంబించక క్రీస్తునకు లోబడినటువంటి వారిగా మనం ఉంటే అది మనకి సంతోషము, శాంతి, సమాధానాలు తీసుకొస్తుంది. అటు కృప దేవుడు నీకు, నీ కుటుంబానికి, సకల పరిస్థితులకు దేవుడు తోడుగా నేడుగా ఉండి నడిపించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ప్రశ్నలు మీ వద్ద కూడా ఒకవేళ ఉంటే, వాక్యంలో నుండి మీకు సమాధానాలు కావాల్సి వస్తే నా నెంబర్ మీకు చెప్తున్నా, 9652001843. ఈ నెంబర్కి కాల్ చేసినా పర్వాలేదు, మెసేజ్ పెట్టినా పర్వాలేదు, వాట్సాప్ చేసినా పర్వాలేదు. ఏ సమయంలోనైనా మీ యొక్క డౌట్స్ తీర్చడానికి సేవకులుగా మేము సిద్ధంగా ఉన్నాం. మా కోసం, మా పరిచర్యల కోసం ప్రార్థన చేయండి. దేవుని కృప మీకు, మీ కుటుంబాలకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.